ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్ ను కలవనున్నారు. కాగా కర్ణాటక ప్రభుత్వం ఏపీకి 6 కుంకి ఏనుగులను అప్పగించనుంది. కుంకి ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటకను కోరారు పవన్ కళ్యాణ్. అయితే ఈ ఏనుగులతో పంట నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభించనుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఏనుగులు పంట పొలాలని నష్టపరుస్తున్న దృష్ట్యా పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రభుత్వం నుండి అక్కడ నుండి సింధు ఏనుగులను ఒక 3 ఏనుగులు కావాలని కూడా పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి అక్కడ నుండి ఆ ప్రభుత్వం నుండి పిలుపు రావడం జరిగింది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కర్ణాటక. అయితే ఈ రోజు అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల్ని చూసిన అనంతరం ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు చూడడానికి ఈ రోజు సీఎం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ను కూడా కలవనున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువగా ఏనుగులు పంట నష్టం చేస్తున్నాయి. దాని గురించి పూర్తిగా ఏనుగులను తీసుకురావడానికి కోసం, ఏనుగులను చూడడం కోసం అక్కడికి వెళ్తున్నారు. అయితే దీంతో పాటు రాజకీయ అంశాలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, అదేవిధంగా అక్కడ రాజకీయాల పట్ల ఏదైనా మాట్లాడే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ ఉంటుందనేది కూడా ఒక వినికిడి అయితే ఉంటుంది. ఓవరాల్ గా ప్రస్తుతం అయితే ఈ రోజు వెళ్ళి ఆ ఏనుగులను చూసి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.